ఎన్నో శరీరాలు తీసుకున్నటువంటి జీవుడు అరుణాచలం ఎప్పుడైనా విడితే, అక్కడ అరుణాచలం పట్టణంలోకి ప్రవేశిస్తే చాలు, వెంటనే అతని జీవయాత్రకి వేరే గీత గీస్తారు. అరుణాచలము వెళ్ళక ముందు, అరుణాచలము వెళ్ళిన తరువాత అని. అంటే అరుణాచలానికి ఎంత వైభవం ఉందో, ఆ క్షేత్రం ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి లింగం అగ్నిలింగం. నేను మీతో మనవి చేశాను, పరమశివుడు అష్టమూర్తి తత్వంతో ఉంటాడు. అందుకే పరమశివుడికి పూజ చేస్తే 8 నామాలతో పూజ చేస్తే చాలు, సంపూర్ణమైనటువంటి పూజ పూర్తి చేసినట్టే. అవకాశం ఉంటే శివాష్టోత్తరం చెప్పచ్చు, శివ సహస్రం చెప్పచ్చు. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సంతోష్ ఫర్ బ్లాగ్స్. ఈరోజు నేను మన దక్షిణ భారతదేశంలోనే అత్యంత ఫేమస్ టెంపుల్ అయినటువంటి అరుణాచల్ టెంపుల్కి అయితే వచ్చాను. సో ఇక్కడికి మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఎలా చేరుకోవాలి, ఇక్కడ ఆలయ దర్శనం ఎలా చేసుకోవాలి, అలాగే ఆలయంలో చూడాల్సిన ప్రదేశాలు, మరి గిరి ప్రదక్షిణం ఎలా చేసుకోవాలి. సో గిరి ప్రదక్షిణంలో మధ్యలో వచ్చే అష్టలింగాలతో పాటు మరొక 2 లింగాలు కూడా ఉంటాయి, వాటిని ఎలా దర్శించుకోవాలి, మరియు ఇక్కడ ఉన్నటువంటి ఆశ్రమాలు, పూర్తి వివరాలని ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి, లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. లెట్స్ గో ఫ్రెండ్స్. మొదటిగా అరుణాచలంకి ట్రైన్ కనెక్టివిటీస్ చాలా తక్కువ కాబట్టి మనం కాట్పాడి జంక్షన్కి రీచ్ అయినట్లయితే అక్కడి నుంచి ట్రైన్స్ అవైలబిలిటీ ఉంటాయి. లేదంటే అక్కడి నుంచి షేర్ ఆటోలో మనం వేలూరు బస్ స్టాప్కి అయితే వచ్చినట్లయితే అక్కడి నుంచి మనకు డైరెక్ట్గా అరుణాచలంకి చాలా బస్సెస్ అవైలబిలిటీ ఉంటాయి. 80 రూపీస్ అలా ఛార్జ్ అయితే చేస్తారు బస్సెస్. అరుణాచలం బస్ స్టాండ్లో దిగిన తర్వాత బయటికి రాగానే మనకు షేర్ ఆటోస్ అయితే అవైలబిలిటీ ఉంటాయి. 20 రూపీస్ అలా అయితే ఛార్జ్ చేస్తారు. సో మనం అక్కడి నుంచి డైరెక్ట్గా రాజగోపురం దగ్గరికి అయితే చేరుకోవచ్చు. లేదంటే బై వాక్ నడిచేవారైతే ఇక్కడి నుంచి 1.5 కిలోమీటర్స్ అలా అయితే ఉంటుంది రాజగోపురం దగ్గరికి. సో అలా నడుచుకుంటూ కూడా రావచ్చు అనమాట. అరుణాచలం ఆలయ దర్శనం మరియు గిరి ప్రదక్షిణలో అష్టలింగాలు అనేది ప్రత్యేకత. అరుణాచలం తమిళనాడులో ఉన్న తిరువన్నమలై కేవలం శివభక్తులకి మాత్రమే కాకుండా అన్ని హిందువులకు పవిత్రమైన ప్రదేశం ఇది. ఇది పంచభూత లింగాల్లో ఒకటైన అగ్నిలింగంకు ప్రసిద్ధి. సో ఇక్కడ 8 దిక్పాలకులకు సంబంధించి 8 లింగాలు కూడా ప్రత్యేకంగా పూజించబడతాయి అన్నమాట. వీటిని అష్టలింగాలు అనేసి అంటారు. అరుణాచలం పర్వతం చుట్టూ ఉన్న గిరి ప్రదక్షిణ మార్గంలో ఇవైతే మనకు కనిపిస్తాయి. భక్తులు ఈ మార్గంలో నడుస్తూ ఒక్కొక్కటిగా ఒక్కొక్క లింగాన్ని మనం దర్శించుకుంటూ అయితే వెళ్తాము. ఫ్రెండ్స్, మొదటిగా మనం ముందర ఆలయం రాజగోపురం ముందర అయితే ఉన్నాము. ఇది ఈస్ట్ వైపున అయితే ఉంటుంది. సో ఇక్కడి నుంచి మోస్ట్లీ ఎక్కువ మంది భక్తులు అయితే వెళ్తూ ఉంటారు దర్శనంకి లోపలికి. సో అంతేకాకుండా ఉత్తర ద్వారం నుంచి వెళ్ళినట్టయితే కూడా దర్శనం అయితే కొంచెం ఫాస్ట్గా అయితే అయ్యే అవకాశం అయితే ఉంది. సో ఇక్కడ ఫ్రీ దర్శనము ఉంటుంది, 50 రూపీస్ టోకెన్ దర్శనం కూడా అయితే ఉంటుంది. ఇక్కడ మొత్తం 4 వైపులా 4 ద్వారాలు అయితే ఉంటాయి ఆలయంలోకి ప్రవేశించడానికి. సో ఎవరికి వీలు ఉన్నట్టు వాళ్ళైతే ఆలయంలోకి అయితే ప్రవేశిస్తారనమాట. ప్రజెంట్ మనం చూస్తున్నటువంటి రాజగోపురం అనేది 217 అడుగులు ఎత్తు అయితే ఉంటుంది. మన భారతదేశంలో అత్యంత పొడవైన రాజగోపురాల్లో ఇది కూడా ఒకటి అన్నమాట. చాలా పెద్దదిగా ఉంటుంది. రాజగోపురం ద్వారా ఎంట్రీ అయిన తర్వాత మనం లెఫ్ట్ సైడే ఒక వినాయకుని విగ్రహం అయితే కనిపిస్తుంది. మనం ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ఈ వేలో మనం లోపలికైతే ఎంటర్ అవుతాము. సో ఎదురుగా కనిపిస్తున్నటువంటిది కుమారస్వామి ఆలయం. కుడి పక్కన మనకు 50 రూపాయల టికెట్ దర్శనం దారి అయితే ఉంటుంది, క్యూ లైను. సో దీని పక్కనే ఒక కోనేరు కూడా ఉంటుంది, ఎంతో పవిత్రమైనటువంటి గంగా కోనేరు అది. సో ఈ కుమారస్వామి ఆలయంలోకి అయితే వెళ్దాము. ఈ లోపల కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఇందాక మీరు చూసినటువంటి గంగ అయితే ఇదే అన్నమాట. సో ఈ కోనేరు ప్రజెంట్ అయితే క్లోజ్లో ఉంది, ఎవరిని అయితే అలో చేయరు. సో ఇన్ కేస్ ఆఫ్ ఏదైనా ఛాన్స్ ఉంటే లోపలికి వెళ్ళడానికి ట్రై చేయండి. సో అలా వచ్చిన తర్వాత మనం ఈ క్యూ లైన్లోకి అయితే ఎంటర్ అవుతాం అనమాట. సో ఇక్కడ రాజగోపురం దగ్గర ఒక అమ్మవారి విగ్రహం అయితే చూడొచ్చు. సో ఈ శిల్పకళలు ఒక్కొక్కటి చూస్తూ ఉంటే మాత్రం కళ్ళు చెదిరిపోయేలాగా అయితే ఉంటాయి అన్నమాట. అప్పటి డీటెయిలింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఫ్రెండ్స్, మనం అలా క్యూ లైన్లో వచ్చినప్పుడు మనకు దారి మధ్యలో 1000 పిల్లర్ల మండపం అయితే కనిపిస్తుంది. దీని లోపల 1000 స్తంభాలతో అయితే ఈ మండపాన్ని అయితే నిర్మించడం జరిగింది. అప్పటి రాజు అయినటువంటి శ్రీకృష్ణదేవరాయల కాలంలో దీన్ని నిర్మించడం అయితే జరిగిందనమాట. ఏదైనా అనుకోని విపత్తులు ఏదైనా సంభవించినప్పుడు ఇక్కడైతే ఉండటానికైతే దీన్ని నిర్మించారని చెప్తారు. సో అలాగే మనం ఎదురుగా చూస్తున్నది ఒక పెద్ద మహానంది అయితే ఉంటుంది ఎంట్రన్స్లో. సో ఎడమ వైపున కూడా ఒక వినాయకుడి గుడి కూడా ఉంటుంది. సో ప్రజెంట్ దీన్ని అయితే క్లోజ్ చేశారు, ఎవరిని అలో చేయలేదు.
సో ఇక్కడ చూస్తున్నది పెద్ద మహానంది అన్నమాట. మనం ఏ శివాలయంకి వెళ్ళినా కూడా మనకు మొదటి దర్శనం ఇచ్చేది ఆ నందీశ్వరుడే. సో ఇక్కడి నుంచి మనం లోపలికైతే ఎంటర్ అవుతాము. ఈ గోపురంలోకి మెయిన్ టెంపుల్ అయితే ఇక్కడే ఉంటది. సో లోపలికి ఎంటర్ అయిన తర్వాత మొదటిగా మనకు కనిపించేది పురవి మండపం. ఈ మండపం దాటుకున్న తర్వాత లోపల మనకి ఇంకొక మండపం అయితే ఉంటది. ఆ మండపం ఎదురుగానే మనకు అరుణాచలేశ్వరుడి మెయిన్ టెంపుల్ ఉంటది. ఈ మండపం లెఫ్ట్ సైడే మనకి ఎంతో పవిత్రమైనటువంటి బ్రహ్మతీర్థం ఆ కోనేరు అయితే కనిపిస్తది. లోపలికైతే ఎవరిని కూడా అలో అయితే చేయరన్నమాట. మనం అలాగే క్యూ లైన్ లో వస్తూ ఉంటే మనకు దారి మధ్యలోనే ఈ ఆర్కిటెక్చర్ అయితే కనిపిస్తదన్నమాట. సో మొత్తం టెంపుల్ ఎలా ఉంటదనేది దీన్ని చూస్తేనే మనకు పూర్తిగా అర్థమైపోతది. ఎంత అద్భుతంగా ఉంటదో. తరువాత మనం ఇక్కడ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఒక మండపం అయితే మనకు కనిపిస్తది. దీప దర్శన మండపం. సో మనకిప్పుడు ఇక్కడ ఎదురుగా కనిపిస్తున్నది అరుణాచల మెయిన్ టెంపుల్. ఇక్కడ మనం ఎడమ వైపు గాని, కుడి వైపు నుంచి గాని ఏ లైన్‌లో నుంచి అయినా కూడా మనం లోపల దర్శనంకైతే వెళ్ళొచ్చు. సో లోపల ఫోటోస్, వీడియోస్ తీయడానికి అలో ఉండదు. సో ఇది ఎగ్జిట్ అన్నమాట. ఇక్కడి నుంచి వచ్చిన తర్వాత మనకు లెఫ్ట్ సైడ్ ఒక పెద్ద టెంపుల్ అయితే ఉంటది. ఈ టెంపుల్‌ని కూడా మీకు టైం ఉంటే దర్శించుకోవచ్చు. సో ఈ టెంపుల్‌కి పక్కనే మనకు ఎగ్జిట్ అయితే ఉంటదన్నమాట. సో ఇక్కడి నుంచి మనం బయటికైతే వెళ్ళవచ్చన్నమాట. సో ఈ టెంపుల్‌ని కూడా మీరు టైం ఉంటే దర్శించండి. అలాగే బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఫ్రీ క్యూ లైన్ అయితే కనిపిస్తది. ఫ్రీ దర్శనంకెళ్ళే వాళ్ళు అయితే ఈ క్యూ లైన్‌లో వెళ్తారన్నమాట. అక్కడి నుంచి మనకు కార్నర్‌లో ఒక రావి చెట్టు అయితే కనిపిస్తది. దీనికి ముడుపు కడితే అది తప్పకుండా కోరిక నెరవేరుతుందనైతే ఇక్కడ వాళ్ళైతే గట్టిగా అయితే నమ్ముతారన్నమాట. సో దీని తర్వాత మనం ఇక్కడి నుంచి అయితే ఎగ్జిట్ అయితే అయిపోతామన్నమాట. ఇక్కడితో మన ఆలయ దర్శనం అయితే కంప్లీట్ అయితే అయిపోతది. సో ఇక్కడి నుంచి ఎవరైతే గిరి ప్రదక్షిణం అయితే చేయాలి అని అనుకుంటారో ఇక్కడి నుంచి కుడివైపున అయితే వెళ్తారనమాట. మెయిన్ రాజగోపురం అయితే వస్తది కుడివైపున. సో అక్కడి నుంచి మళ్ళీ గిరి ప్రదక్షిణం అయితే మొదలు పెడతారు. ఇక్కడ కొబ్బరికాయ అలాగే కర్పూరం అయితే వెలిగించిన తర్వాత ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ నుంచి అయితే మన గిరి ప్రదక్షిణ అయితే మొదలు పెడతాము. గుర్తుపెట్టుకోవాలి. మనం ఎడమ వైపున మాత్రమే మనం నడవాల్సి అయితే ఉంటదన్నమాట ఈ గిరి ప్రదక్షిణలో. సో మొదటిగా మనం దర్శించుకోవాల్సింది ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారి ఆలయము. అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత మనకు లెఫ్ట్ సైడే మొట్టమొదటి అష్టలింగాల్లో మొదటి లింగం అయినటువంటి ఇంద్రలింగం అయితే మనకు కనిపిస్తది లెఫ్ట్ సైడు. సో ఇది షాపుల మధ్యలో కలిసిపోయినట్టయితే ఉంటది. ఎవరికీ అంత ఎక్కువగా కనిపించదు. కానీ లోపలైతే మనకు లోపల అండర్ గ్రౌండ్ లాగా ఉంటది. అక్కడ లోపల సో ఇంద్రలింగం అయితే మనకు దర్శనమిస్తది మొట్టమొదటిగా. ఇలా లోపలికెళ్ళాలి. ఇంద్రలింగాన్ని దర్శించుకున్న వెంటనే మనం టర్నింగ్ తీసుకోగానే మనకు లెఫ్ట్ సైడ్ ఒక వినాయకుని ఆలయం అయితే దర్శనమిస్తది. ఇక్కడ మనం తప్పకుండా దర్శనం చేసుకోవాలి. వినాయకుని ఆలయ దర్శనం తర్వాత మనం ఇలాగే రూట్‌లో స్ట్రెయిట్‌గా అయితే పైకైతే వస్తూ ఉండంగా మనకు లెఫ్ట్ సైడ్‌లో నిత్యానంద స్వామి ఆలయం కూడా కనిపిస్తదనమాట. దాన్ని దాటుకున్న తర్వాత మనం ఇలాగే స్ట్రెయిట్‌గా రావాలి. మనకు స్ట్రెయిట్‌గా కొండ అయితే కనిపిస్తూ ఉంది కదా! సో ఇక్కడి నుంచి మనం లెఫ్ట్ సైడ్ అయితే తిరగాలన్నమాట. సో ఈ లెఫ్ట్ తిరిగిన తర్వాత మనం ఇలాగే స్ట్రెయిట్‌గా నడుచుకుంటూ వెళ్ళాలి. అలాగే ఇక్కడ మరొక విఘ్నేశ్వరుడి ఆలయం అయితే వస్తది. సో ఈ వినాయక టెంపుల్ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళొచ్చు. అలాగే స్ట్రెయిట్‌గా కూడా వెళ్ళొచ్చనమాట. సో ఎదురుగా కొండ కనిపిస్తుంది కదా! ఆ రోడ్‌లో నుంచి కూడా మనం అలాగే స్ట్రెయిట్‌గా కూడా వెళ్ళొచ్చు. ఈ రైట్ సైడ్ వచ్చేసి మరొక గోపురం కూడా ఉంటదనమాట. సో అది ఒక ఉత్తర గోపురం అని చెప్తారు. సో ఇక్కడి నుంచి లెఫ్ట్ సైడ్ వాక్ చేసేవాళ్ళు వెళ్తారు. స్ట్రెయిట్‌గా మనం ఇక్కడ ఖచ్చితంగా దర్శనం అయితే చేసుకోవాలి వినాయకుడి దర్శనం. ఇందాక చెప్పిన విధంగా అదిగోండి అదే ఆ గోపురం అన్నమాట. సో మనం ఇలాగా స్ట్రెయిట్‌గా వెళ్తూ ఉండంగా మనకు ఒక సర్కిల్ అయితే వస్తది. ఇక్కడి నుంచి మనం లెఫ్ట్ అయితే తీసుకోవాలి. ఇక్కడ ఒక టెంపుల్ కూడా ఉంటది. దర్శనం చేసుకోండి. సో ఆ తర్వాత కాస్త ముందుకైతే వచ్చిన తర్వాత మనకు కుడివైపున అగ్ని తీర్థం అనేసి ఒకటి ఉంటదన్నమాట. కోనేరు. ప్రెజెంట్ అయితే క్లోజ్ చేశారు. ఎవరిని అయితే అలో చేయలేదు. సో దాని ఎదురుగా కూడా ఇలా టెంపుల్ అయితే ఉంటది. దారి మధ్యలో ఇలాంటి చిన్న చిన్న టెంపుల్స్ కూడా చాలా అయితే మనకు దర్శనం అయితే ఇస్తుంటాయి. సో మీకు టైం ఉంటే బయట నుంచి అయినా సరే దర్శనం అయితే చేసుకుని తర్వాత మనకు రెండవ లింగమైనటువంటి అగ్నిలింగం ఇది కుడివైపున లోపలికైతే ఉంటదన్నమాట. సో అలా కాసేపు లోపలికి నడుచుకొని వెళ్ళిన తర్వాత ఈ టెంపుల్ కుడివైపునైతే వస్తది అగ్నిలింగం.
మనకు దారి మధ్యలో కనిపించే ఎన్నో లింగాలు ప్రతి ఒక్క లింగానికి కూడా ఒక్కొక్క శక్తి అయితే కలిగి ఉంటుందన్నమాట. మనం దర్శనం చేసుకుంటే ఆ భాగ్యాన్ని అయితే పొందుతాము. సో, ఇక్కడ మనము అగ్నిలింగానికైతే వెళ్తున్నాం కదా! ఈ అగ్నిలింగాన్ని ప్రతిష్టాపించింది ఏకంగా అగ్నిదేవుడే అన్నమాట. సో, మనం ప్రతి ఒక్క లింగం ఎదురుగా మనము దీపాన్ని గాని, లేదంటే కర్పూరాన్నయినా వెలిగించి లోపల దర్శనంకైతే వెళ్ళొచ్చు. అగ్నిలింగం దర్శించుకొని వచ్చిన తర్వాత మన కుడివైపునే శ్రీ శేషాద్రి ఆశ్రమం అయితే దర్శనమిస్తది. ఇక్కడొచ్చేసి సింగిల్‌గా ఉన్న వాళ్ళకైతే రూమ్స్ అయితే ఇవ్వరు. కపుల్ అయితే ఉండాలి. మినిమమ్ ఇద్దరైతే ఉంటేనే మాత్రమే రూమ్స్ అయితే ఇక్కడ ఇస్తారనమాట. ఇక్కడ కూడా లోపల చాలా ఆలయాలైతే ఉంటాయి. చిన్న చిన్న ఆలయాలు. ఇక్కడ కూడా చాలామంది మెడిటేషన్ లాగా చేస్తూ ఉంటారనమాట. మనమైతే గట్టిగా సౌండ్స్ అయితే చేయకూడదు. ఇక్కడ ఎంతో పురాతనమైనటువంటి ఒక మర్రి చెట్టు కూడా ఉంటది. సో, ఇక్కడ కూడా చాలామంది అయితే మెడిటేషన్ అయితే చేస్తూ ఉంటారనమాట లోపల. సో, ఇక్కడి నుంచి మనం బయటకు వచ్చిన తర్వాత మనకు స్ట్రెయిట్‌గా కాళీమాత అమ్మవారి ఆలయం అయితే మనకు కనిపిస్తది. ఫ్రెండ్స్, ఈ కాళీమాత అమ్మవారి గుడి యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడ మనం దీర్ఘకాలిక సమస్యలు అంటే నొప్పులు కానీ ఏదైనా దిష్టి ఉన్నా కానీ ఇక్కడ నిమ్మకాయతో అయితే దిష్టి తీసుకొని మనం ఎడమ కాలుతో అయితే నిమ్మకాయనైతే కిందేసి తొక్కుతామన్నమాట. సో, ఇక్కడ ఆ దీర్ఘకాలిక సమస్యలు కానీ మనకున్న దిష్టి కానీ మొత్తం పోతుందని అయితే చాలా గట్టిగా అయితే నమ్ముతారు. అలాగే లోపలికి వెళ్ళి దర్శనం కూడా చేసుకోండి. కాళీమాత అమ్మవారి గుడి లోపలైతే ఇలా ఉంటుంది. అమ్మవారి రూపం ఆ విధంగా ఉంటుంది అన్నమాట. సో, ఇక్కడి నుంచి మనం ఇంకొక లింగానికి అయితే వెళ్తాం. సో, దారి మధ్యలో మనకు శ్రీ రమణ మహర్షి ఆశ్రమం అయితే ఉంటుందన్నమాట. సో, ఈ రమణ మహర్షి ఆశ్రమం లోపల మనకు మొబైల్స్, వీడియోస్ అలో అయితే చేయనివ్వరు. కానీ రమణ మహర్షి ఆశ్రమం యొక్క గొప్పతనం అయితే మీకు తెలిసే ఉంటుంది. రమణ మహర్షి యొక్క గొప్పతనం ఏంటి అనేది. సో, ఆ స్వామి యొక్క సమాధి కూడా లోపలే అయితే ఉందన్నమాట. సో, చాలామంది ఇక్కడ ధ్యానం అయితే చేస్తూ ఉంటారు. మనం చాలా సైలెంట్గా అయితే ఉండాలి. లోపలికి వెళ్ళిన తర్వాత లోపల చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. నేను ఇప్పుడే దర్శనం చేసుకొని అయితే వచ్చాను. లోపల చాలామంది ధ్యానం అయితే చేస్తూ ఉంటారు. అలాగే ఒక చిన్న మ్యూజియం లాగా ఉంటుంది. అక్కడ రమణ మహర్షి యొక్క ఫోటోలు అయితే మనం చూడవచ్చు. సో, అలా బయటకు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ దారి మధ్యలో ఇలాంటి బోర్డ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. మనం ఎక్కడైతే ఉన్నాము సో అలా ఆ మార్కింగ్ పాయింట్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చే లింగం పేరేంటి అనేది మనం ఈ బోర్డులో చూసుకోవచ్చు. సో అలా వచ్చిన తర్వాత మనకు కుడివైపున మనకు భవానీ అమ్మవారి ఆలయం అయితే ఉంటుందన్నమాట. ఈ అమ్మవారి ఆలయం చాలా ప్రత్యేకమైనది. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీరు చూసుకున్నట్లయితే కొన్ని రకాల విగ్రహాలు, సో అలాగే ముక్కోటి దేవతల యొక్క కొన్ని సంబంధించినటువంటి విగ్రహాలు, నాగుపాము యొక్క పడగ, సో అన్నీ మనం ఇక్కడైతే దర్శనం అయితే చేసుకోవచ్చు. చాలా అద్భుతంగా అయితే ఉంటుందన్నమాట. ఇలా ఒకసారి దర్శనం అయితే చేసుకోండి, మిస్ చేసుకోకుండా. అమ్మవారి ఆలయం నుంచి బయటకు వచ్చిన తర్వాత కాసేపు అలా నడిస్తే కుడివైపున మనకు వారాహి అమ్మవారి ఆలయం అయితే కనిపిస్తుంది అనమాట. ఇన్ కేస్ ఆఫ్ మీరు గుళ్ళోకి వెళ్ళలేని పరిస్థితి ఉన్నట్లయితే దర్శనం బయట నుంచి అయినా చేసుకోండి. అట్లీస్ట్ దండమైనా పెట్టుకొని అలాగే మన ప్రయాణాన్ని ముందుకు కొనసాగించవచ్చు. అలా కాసేపు దూరం వచ్చిన తర్వాత మనకు యమలింగం అయితే కనిపిస్తుంది అన్నమాట. సో ఈ యమలింగం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఏకంగా ఆ యముడే దీన్ని ప్రతిష్టాపించాడు ఈ లింగాన్ని. సో ఆ యమలింగం యొక్క ప్రత్యేకత సో మనకు మరణగండాల నుంచి అయితే రక్షిస్తుంది అనేసి మన పురాణాల నుంచి అయితే మనం తెలుసుకోవచ్చు. మనం తప్పకుండా ఈ లింగ దర్శనం అయితే చేసుకోవాలి. ఈ లింగం అనే కాదు, మనకు దారి మధ్యలో వచ్చే అష్టలింగాల్ని అన్నిటినీ కూడా మనం తప్పకుండా దర్శించుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్క లింగానికి కూడా ఒక్కొక్క శక్తి అయితే కలిగి ఉంటుందని చెప్పాం కదా. సో ఆ భాగ్యాన్ని అయితే మనం పొందడానికి అన్నమాట. తర్వాత మనం ఆలయం లోపలికి అయితే దర్శనంకి అయితే వెళ్తాము. సో ఆలయ దర్శనం ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట, లింగ రూపం అయితే. సో అలా లోపల మనం దర్శనం అయితే చేసుకొని బయటకైతే రావాల్సి ఉంటుంది. ఇక్కడ మనం దర్శనం చేసుకున్న ప్రతి లింగం కూడా మనకు అరుణాచల కొండకి ఒక్కొక్క దిక్కులో అయితే ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ మనం చూడబోయే లింగం పేరు వచ్చేసి నివృత్తి లింగం అనమాట. నివృత్తి లింగం అనేది
దక్షిణ మరియు పశ్చిమ దిశలో అయితే ఉంటుందన్నమాట. ఈ లింగం యొక్క ప్రత్యేకత ఏమిటంటే మనకు ఆపదల నుంచి రక్షణ అయితే కలిగిస్తుంది అనేసి మనం తెలుసుకోవచ్చు. సో అలా ముందుకు వచ్చిన తర్వాత ఆలయ దర్శనం ముందర ఇలా అయితే ఉంటుంది. ఇక్కడ కూడా మనం దీపాన్ని కానీ లేదంటే కర్పూరాన్ని అయితే వెలిగించి లోపల దర్శనంకి అయితే వెళ్ళవచ్చు. చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది అన్నమాట ఈ దర్శనం. ఆలయ దర్శనం తర్వాత మనకు ఫ్రెండ్స్ నివృత్తి లింగం దర్శనం తర్వాత మనకు వచ్చేది నెక్స్ట్ నేర్ అన్నామలై టెంపుల్ అనమాట. ఇది చాలా ప్రత్యేకమైనది, ఎందుకంటే అరుణాచల శివలింగం మరియు గిరి మరియు ఇది నేర్ అన్నామలై టెంపుల్ అనేది ఒకటే స్ట్రైట్ లైన్లో ఉండటం జరుగుతుందన్నమాట. సో అంత ప్రత్యేకమైన టెంపుల్ అనమాట ఇది. సో ఇక్కడి నుంచి మనం నెక్స్ట్ టెంపుల్కి అయితే వెళ్దాం. సో అక్కడి నుంచి నెక్స్ట్ సూర్యలింగం అయితే వస్తుందన్నమాట. ఈ సూర్యలింగం అనేది మనకు అష్టలింగాల్లో అయితే మెన్షన్ చేయరనమాట, కానీ సూర్యలింగం కూడా ఒకటి. అంటే మనం 10 లింగాలను అయితే దర్శనం చేసుకుంటాం అని చెప్పాను కదా, సో అందులో ఇది కూడా ఒకటి అనమాట, సూర్యలింగం. సో ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకు వచ్చేది వరుణలింగం. సో ఈ వరుణలింగం కూడా చాలా ప్రత్యేకమైనది, ఎందుకంటే నీటి దేవుడు దీన్ని ప్రతిష్టాపించడం జరిగిందనమాట. నేను రాత్రి సమయంలో గిరి ప్రదక్షిణ అయితే చేస్తున్నాను. సో అందువలన ఇక్కడ ఉన్నటువంటి ఆలయాలను అయితే క్లోజ్ చేశారు. ఒకవేళ మీరు అర్లీ మార్నింగ్ గిరి ప్రదక్షిణం చేస్తున్నట్లయితే ఈ ఆలయాలన్నీ కూడా ఓపెన్లోనే ఉంటాయి, తప్పకుండా దర్శనం చేసుకో. మనం సూర్యలింగ దర్శనం తర్వాత 1 కిలోమీటర్ నడిచి వచ్చిన తర్వాత శ్రీ అర్ధనారీశ్వర కోవిల్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే శివపార్వతులు ఇద్దరూ కలిసి ఒకే రూపంలో అర్ధం శివుడు అర్ధం పార్వతీదేవిగా ఇక్కడ మనకు దర్శనం అయితే ఇస్తారు. ఇక్కడ మరొక ప్రత్యేకత ఏమిటి అంటే మన ఫ్యామిలీలో ఏవైతే దీర్ఘకాలిక సమస్యలు అయితే మనం ఫేస్ చేస్తూ ఉంటామో వాటిని తగ్గించుకోవడానికి మనం ఇక్కడ షాప్లో వాళ్ళైతే కొన్ని రకాల పదార్థాలు అయితే ఇస్తారు. ఎండు కొబ్బరి, దాంతోపాటు మరికొన్ని పదార్థాలు, వాటిని మనం ఆలయం చుట్టూ 3 సార్లు ప్రదక్షిణం అయితే చేసి ఈ కుంభంలో అయితే వేసి దేవునికి అయితే దండం పెట్టుకుంటే ఆ సమస్యలు అయితే తగ్గుతాయని భావిస్తున్నారు. తర్వాత మనం దర్శించుకోబోయే లింగం వాయులింగం అన్నమాట. ఇది వాయువ్య దిక్కు అయితే ఉంటుందన్నమాట. వాయుదేవుడు ఈ లింగాన్ని అయితే ప్రతిష్టాపించాడు. సో ఈ టెంపుల్ కూడా క్లోజ్లో అయితే ఉంది, రాత్రిపూట మనం ప్రదక్షిణం అయితే చేస్తున్నాం కాబట్టి. సో ఈ 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణలో మనకి ఎవ్రీ 1.5 ఆర్ 1.67 కిలోమీటర్స్కి అయితే ఒక్కొక్క లింగం అయితే దర్శనం అయితే ఇస్తుందన్నమాట. సో ఈ వాయులింగం ఎదురుగా మనం కర్పూరం వెలిగించి ఇక్కడ బయట నుంచే మనం దర్శనం అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో క్లోజ్లో ఉంది కాబట్టి అందరూ కూడా బయట నుంచే దండం పెట్టుకొని వెళ్తూ ఉంటారనమాట. దీని తర్వాత మనకు ఎంతో ప్రాముఖ్యమైనది ఈ బండర ఇక్కడ కూర్చోవడమే ప్రత్యేకత అనమాట. ఎందుకంటే రమణ మహర్షి ఇక్కడి నుంచే కూర్చొని గిరి ప్రదక్షిణం దండం అయితే పెట్టుకున్నారు అని చెప్తారు. సో ఆ తర్వాత మనకు ఐ లవ్ తిరువన్నామలై అనే ఈ నేమ్ అయితే మనం చూడవచ్చు. సో ఇక్కడ చాలామంది కూర్చొని అయితే ఫొటోస్ అయితే తీసుకుంటారు గుర్తుగా. దీని తర్వాత మనకు దర్శనం ఇచ్చేది చంద్రలింగం. సో ఈ చంద్రలింగం అనేది అష్టలింగాల్లో అయితే ఇంక్లూడ్ చేయలేదు. సో ఇది ఇంకొక లింగం అన్నమాట. ఈ చంద్రలింగం మనం దర్శనం అయితే చేసుకోవచ్చు ఇక్కడి నుంచి బయట నుంచే. ఇంకా యాక్చువల్గా గిరి ప్రదక్షిణ అనేది 24/7 అందరూ అయితే చేస్తూనే ఉంటారు, కానీ మేము వచ్చిన రోజున మాత్రమే ఈ ఆలయాలు అయితే క్లోజ్లో ఉన్నాయి, కొన్ని అయితే ఓపెన్లో ఉంటాయి. సో అలా నడుచుకొని వచ్చిన తర్వాత మనకు కుబేర లింగం అయితే దర్శనం అయితే ఇస్తుంది అనమాట. ఆ కుబేర స్వామి దీన్ని ప్రతిష్టాపించడం జరిగిందనమాట. కుబేర స్వామి సంపదలకు మూలం అనేసి మనకందరికీ కూడా తెలుసు అనమాట. ఈ గిరి ప్రదక్షిణలో చాలా ప్రాముఖ్యత అయితే ఉందన్నమాట కుబేర లింగానికి కూడా. మన ఈ 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణలో మనకు ఎంతో ఆత్మశుద్ధి మనకు కలుగుతుంది. అలాగే మనం శివనామ స్మరణం చేయడం వల్ల విముక్తి కూడా కలుగుతుంది. సో అంత ప్రముఖమైనది ఈ గిరి ప్రదక్షిణం అనేది. అంటే ఒక్క మాటలో అయితే మనం చెప్పలేనిది గిరి ప్రదక్షిణం మహిత్యం ఎంత అనేది. దాని తర్వాత మనకు కనిపించేది మోక్ష మార్గం కుడివైపున అయితే వస్తుంది అన్నమాట. ఈ మోక్ష మార్గానికి అయితే క్యూ ఎంతమంది ఉన్నారో చూస్తున్నారు కదా. సో ఇక్కడ ఒకసారి దగ్గరికి అయితే నేను మీకు చూపిస్తాను రండి, ఎలా బయటకు అయితే వస్తారో. సో ఎటువంటి వారైనా సరే
ఇక్కడ ఇందులో దూరితే మాత్రం ఇరుక్కోకుండా అయితే బయటకైతే వచ్చేస్తారనమాట. ఈ మోక్ష మార్గాన్ని భోగర్ మహర్షి యొక్క ప్రియ శిష్యుడైనటువంటి ఇడైకట్టు సిద్ధారైతే ఈ మోక్ష మార్గాన్ని అయితే ప్రతిష్టాపించడం జరిగినది. ఫ్రెండ్స్, మనకు గిరి ప్రదక్షిణలో చివరి లింగం అయినటువంటి ఈశాన్య లింగం అన్నమాట ఇది. సో ఈ ఈశాన్య లింగం అనేది అష్టలింగాల్లో చివరి లింగంగా అయితే చెప్తారు. ఇక్కడితో మనం మన గిరి ప్రదక్షిణ అయితే ముగిస్తామన్నమాట ఇక్కడికి వచ్చిన తర్వాత. సో ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి కొందరు ఆటోల్లో కూడా వెళ్ళిపోతారు. షేర్ ఆటోల్లో గిరి ప్రదక్షిణ ఎక్కడైతే మొదలు పెట్టామో, అంటే మనం రాజగోపురం దగ్గర నుంచి మొదలు పెట్టాం కదా, అక్కడికి ఆటోల్లో అయితే వెళ్ళిపోతారు. నేనైతే ఇక్కడి నుంచి బై వాక్లో అయితేనే వెళ్తున్నాను. ఫ్రెండ్స్, నేను రాజగోపురం దగ్గరికి అయితే రీచ్ అయ్యాను. ఇక్కడితో ఈ వీడియోని అయితే నేను ముగిస్తున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. హర హర మహాదేవ్.